హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు అండి శ్రావణ మాసంలో ఆడవారు అందంగా కనిపించాలి అంటే 10 నిమిషాలు ఇలా చేస్తే సరిపోతుందండి. ఈ రెమెడీ 2 మినిట్స్లో అయిపోతుంది. కానీ డ్రై అవ్వడానికి ఖచ్చితంగా 10 నిమిషాలు పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నవారు అయినా కాలేజ్కి వెళ్ళేవాళ్ళు అయినా లేక ఈ శ్రావణ మాసంలో స్పెషల్గా కనిపించాలి, అందరికంటే గ్లోగా కనిపించాలి, అందరి కళ్ళు మన మీదే ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రెమెడీ ట్రై చేయండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్గా అయిపోతుందండి. ముందుగా మనకు దీనికి కావాల్సింది కలబంద. అలోవెరా జెల్ అయినా తీసుకోండి, లేదు అనుకుంటే మీ ఇంట్లో ఉండే కలబంద చెట్టుది గుజ్జు అయినా తీసుకోండి. కొంచెం తీసుకున్న తర్వాత కస్తూరి పసుపు 2 చిటికెడలు వేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా. ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందండి. ఫంక్షన్కి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా ట్రై చేశారు అంటే సూపర్గా ఉంటుందండి. మీ ఫేస్ చాలా బాగుంటుంది. ఫంక్షన్కైనా పెళ్ళిళ్ళకైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. ఇంట్లోనే ఈ వస్తువులతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు, చాలా అందంగా గ్లోగా తెల్లగా కనిపిస్తారు. చూస్తున్నారు కదా నా ఫేస్ అంతా ఎలా ట్యాన్ అయిపోయిందో. ఆ ట్యాన్ మొత్తం రిమూవ్ చేసుకోవడానికి ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలా చేశానండి. ముందుగా మనం బౌల్ని తీసుకొని అలోవెరా జెల్లుని అదేవిధంగా కస్తూరి పసుపుని 2 చిటికెడలు వేసుకోవాలి. కస్తూరి పసుపు లేనివారు నార్మల్ పసుపునైనా యూస్ చేయవచ్చు. ఇంకొకటి అండి, శనగపిండి. శుభ్ర హెర్బల్ శనగపిండి అయినా లేదు అనుకుంటే నార్మల్గా ఉండే శనగపిండి అయినా తీసుకోండి. 1 స్పూన్ నిండా తీసుకుంటే మీ ఫేస్కి సరిపోతుంది. అదే కాకుండా కాళ్ళకి అదేవిధంగా నెక్కి పట్టాలంటే మీకు ఎంత సరిపడుతుందో అంత యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బీట్రూట్ జ్యూస్ అండి. బీట్రూట్ని మిక్సీకి బాగా పట్టాను. ఇలా పట్టిన తర్వాత చూసారు కదా, ఆ జ్యూస్ మొత్తం కొంచెం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, రెడ్గా అనేది ఉంది, బాగా మెత్తగా స్మూత్గా అనేది ఒక పేస్టులా అయిపోవాలండి. ఇలా చూస్తుంటేనే ఎంతో బాగుంది, వావ్ అనిపిస్తుంది కదా. ఆ తర్వాత మీరు ఫేస్ మొత్తానికి కూడా బాగా పట్టించాలండి. మిగతాది వచ్చి మనం మిక్సీలో ఉంది కదండి, అది మొత్తం కూడా ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ దాకా ఉంటుందండి. ప్రతిరోజు లేదా వారానికి ఒకసారైనా కూడా ఈ ప్యాక్ వేసుకుంటే నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా వస్తారు, ఫేస్ గ్లో అనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటారు. ఇప్పుడు ఈ శ్రావణ మాసం నెల రోజుల్లో కూడా అందంగా కనిపించాలి, అదేవిధంగా చాలా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత నాకు కొంచెం లూజ్ అయ్యింది, అందువల్ల కొంచెం శనగపిండి అనేది యాడ్ చేశాను. తర్వాత రోస్ వాటర్ అండి, గ్లోనెస్ అనేది ఇస్తుంది ఈ రోస్ వాటర్. ఈ రోస్ వాటర్ని బాగా మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా చేయాలి, మెత్తని పేస్ట్ లాగా. చూస్తున్నారు కదా ఎలా ఉందో. దీన్ని మొత్తం కూడా ఫేస్కి, చెవులకి, నెక్కి మొత్తం కూడా పట్టేలా చూసుకోవాలి. ముఖం మొత్తం కూడా, హ్యాండ్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నేను చూస్తున్నారు కదా నా ఫేస్ మీద ఫుల్ ట్యాన్ అయిపోయి కళ్ళ కింద కూడా బ్లాక్లా వచ్చేసి ముక్కుకి మొత్తం కూడా అలానే ఉందండి, ట్యాన్ అయిపోయింది. నేను పిల్లలతో చూసుకోవడం, అదేవిధంగా హస్బెండ్ని చూసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకునే లోపలికి నా ముఖం మీద అంత శ్రద్ధ అనేది చూపించలేదు, అందుకనే ఫుల్ ట్యాన్ అయిపోయింది. ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా అమ్మాయిలైతే గ్లోగా అందంగా కనిపించాలి కదా, పెళ్ళైన వారు అయినా పెళ్ళి కాని వారు అయినా. అందుకని ఇలా ట్రై చేశానండి. ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను, పర్ఫెక్ట్గా అయితే నాకు వచ్చింది. ఫేస్ చాలా గ్లోగా ఉంది. అందరూ నా ఫేస్ చూసి అయితే షాక్ అయ్యారు. అసలు ఏం వాడుతున్నావు ఏంటి, బ్యూటీ పార్లర్కి వెళ్ళావా అని అడిగారండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన అవసరమే లేదు, ఒక ఐబ్రోస్కి మాత్రమే వెళ్తే సరిపోతుంది. అది కూడా ఇప్పుడు ఐబ్రోస్ ఇంట్లోనే అందరు చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లోనే అన్నీ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఫేస్కి, కళ్ళపైన, మెడకి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. మెడ మొత్తం కూడా నాకు నల్లగా అయిపోయి
అస్సలు ఎందుకులే అలా అనిపించిందండి. ఫస్ట్ టైం ఇది ట్రై చేసిన తర్వాత నాకైతే సూపర్ రిజల్ట్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ అయితే ఉండాలి. దీన్ని మొత్తం కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. 2 డేస్కి ఒకసారి అప్లై చేసిన బ్యూటిఫుల్గా ఉంటుందండి మీ ఫేస్ అనేది. ఆ 10 నిమిషాల్లో మనం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. ఆడవారు ఒక్క దిగడుగా కుదురుగా ఉండరు కదా, అందుకోసమే నేను క్యారెట్ హల్వా అయితే చేశానండి. అది అంటే ఫేస్కి పూసుండే మొత్తం కూడా డ్రై అయ్యే లోపలికి నేనైతే క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేసేసాను. మిక్సీలోనే క్యారెట్, అదేవిధంగా షుగరు, యాలకులు అంతా మిక్సీ పట్టేసి పాలు పోసి నెయ్యి వేసి అయితే చాలా సింపుల్గా అయితే క్యారెట్ హల్వా చేసేసాను. అంతలోపల బాగా డ్రై అయిపోయిందండి. చూసారు కదా, వావ్ అనాల్సింది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫేస్ వైట్గా స్మూత్గా, ఎక్కడా కూడా పింపుల్స్ అనేది లేకుండా, బ్లాక్ హెడ్స్ లేకుండా చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్కే నాకు సూపర్ రిజల్ట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా మీ ఫేస్లో ఏదో ఒక తేడా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే 10 మినిట్స్ అయితే పడుతుందండి. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ యూజ్ చేశారంటే వావ్ అనే రిజల్ట్ మీరు చూడాల్సిందే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మరొక వీడియో కూడా షేర్ చేస్తానండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో నా ఫేస్ అనేది, చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనే ఏంజెల్లా అనిపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.